never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. అదితి రావ్ హైదరీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ ముద్దుగుమ్మకి మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 28 అక్టోబర్ 1986న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జన్మించింది అందాల తార అదితి రావ్ హైదరీ. 2013లో మరణించిన అదితి తండ్రి అహ్సన్ హైదరీ సులైమానీ బోహ్రాకి చెందిన ముస్లిం అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ వయ్యారి హిందూ, ముస్లిం, బౌద్ధ మతాలను విశ్వసిస్తుంది. కొంకణి, తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు మాట్లాడగలదు. ఈ ముద్దుగుమ్మ తండ్రి అహ్సన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మొహమ్మద్ అక్బర్ నాసిర్ అలీ హైదరీ మనవడు. ఈమె తల్లి విద్యారావు వనపర్తి చివరి పాలకరాజు జె రామేశ్వరరావు కుమార్తె. వనపర్తి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని 4 అతిపెద్ద ఫ్యూడల్ ఎస్టేట్ లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది వయ్యారి భామ. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టభద్రురాలైంది ఈ అందాల భామ. 6 ఏళ్ల వయసులో ఢిల్లీకి చెందిన ప్రఖ్యాతిగాంచిన లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది ఈ బ్యూటీ. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టభద్రురాలైంది ఈ అందాల భామ. 6 ఏళ్ల వయసులో ఢిల్లీకి చెందిన ప్రఖ్యాతిగాంచిన లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.